టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్యాచ్పై వివిధ రకాలుగా స్పందించారు ప్రముఖ క్రికెటర్లు. తాజాగా ఈ క్యాచ్పై రియాక్ట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 వరల్డ్ కప్ టీమిండియా సొంతం కావడంలో సూర్యకుమార్ పాత్ర చాలా కీలకమైంది. ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను సూపర్ మ్యాన్లో ఎంత అద్భుతంగా ఎగిరి పట్టాడు సూర్య. అయితే ఈ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. క్యాచ్ పట్టే సమయంలో స్కై కాలు బౌండరీ లైన్కు తాకిందని కొందరు వాదిస్తే అది ఖచ్చితమైన అవుట్ అని సూర్యను ప్రశంసల్లో ముంచెత్తారు ఇంకొందరు. అయితే ఈ క్యాచ్పై తాజాగా స్పందించాడు సూర్యకుమార్ యాదవ్. ఊహించని ఆన్సర్ ఇచ్చాడు స్కై. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలవడానికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కీలకమైంది. ఈ క్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి ఓవర్లో 16 రన్స్ అవసరం కాగా హార్దిక్ పాండ్యా బంతిని అందుకున్నాడు. అయితే తొలి బంతికే సిక్సర్ కొట్టే ప్రయత్నంలో భారీ షాట్కు ప్రయత్నించాడు డేవిడ్ మిల్లర్. అయితే అందరూ ఆ బంతి సిక్సర్ వెళ్తుందని భావించారు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ను అందుకున్నాడు. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన స్కై తనను తాను నిలువరించుకుంటూ పట్టిన క్యాచ్తో టీమిండియా విజయం ఖాయమైంది. అయితే ఈ క్యాచ్ పెద్ద వివాదానికి దారితీసింది. క్యాచ్ పట్టినప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్కు తాకిందని కొందరు మాజీలు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అంపైర్లు కూడా టీమిండియాకే సపోర్టుగా నిలిచారని ఆరోపించారు. అయితే ఈ వివాదాస్పద క్యాచ్పై ఎట్టకేలకు స్పందించాడు సూర్యకుమార్ యాదవ్. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, నేను క్యాచ్ అందుకునే సమయంలో నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఎగురుతున్న ప్రపంచ కప్ను చూస్తున్నాను, దాన్ని పట్టుకున్నాను అంతే అని ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్తోనే టీమిండియాకు విజయం దాదాపు ఖాయమైంది. మరి వివాదాస్పద క్యాచ్పై సూర్య స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.